వావ్! కలల ప్రపంచంలోకి ఎగిరిపోదాం రండి. నమస్కారం పిల్లలు. ఈరోజు మీకొక కొంటె సవాలు. బాగా ఆలోచించి చెప్పాలి సుమా. ఆకాశమంత ఎత్తుండే పెద్ద కొండని మన అరచేతిలో పట్టించగలమా? అమ్మో, కొండంత కొండ చిట్టి అరచేతిలో ఎలా పడుతుంది అని అనుకుంటున్నారా? కాని మన కుందేలు జాబిలి ఆ మ్యాజిక్ చేసి చూపించింది. అదెలాగో ఈ కథలో చూద్దామా? అనగనగా ఒక అడవిలో భీం అనే ఏనుగు ఉండేది. భీం చాలా పెద్దగా ఉంటాడు. నడుస్తుంటే అడవి మొత్తం అదిరిపోతుంది. భీంకి తన బలమంటే చాలా గర్వం. నేనే ఈ అడవిలో అందరికంటే బలవంతుడిని. అందరూ నా దారికి అడ్డు తప్పుకోండి. అంతలో భీంకి ఒక చిన్న గుహలో తియ్యటి తేనె కనిపించింది. కాని ఆ గుహ ద్వారం చాలా చిన్నగా ఉంది. భీం లోపలికి వెళ్లబోతే ధమ్మని తలకి ద్వారం తగిలింది. అబ్బా, ఈ గుహద్వారం ఇంత చిన్నగా ఉందేంటి? నేను తల వంచి లోపలికి వెళ్ళను. ఈ గుహే నాకు దారి ఇవ్వాలి. ఎంత ప్రయత్నించినా భీం లోపలికి వెళ్ళలేకపోయాడు. పాపం ఆకలితో ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి మన తెలివైన కుందేలు జాబిలి గెంతుకుంటూ వచ్చింది. ఓయ్ భీం, ఎందుకు డల్గా కూర్చున్నావ్? అంత తీయనైన తేనెని పక్కనే పెట్టుకుని తేనె తినలేదా? లేదు జాబిలి, ఆ గుహద్వారం చాలా చిన్నగా ఉంది. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. చిరునవ్వుతో పొదల్లోంచి ఒక చిన్న అద్దం ముక్కను తీసింది. భీం కళ్ల ముందు పెట్టి ఇలా అంది. ఓయ్ భీం, ఒక్కసారి ఈ అద్దంలోకి చూడు. హేయ్, అద్దంలో నా వెనక ఉన్న ఆ పెద్ద కొండ కనిపిస్తోంది. భలే ఉందే. చూసావా? ఆకాశమంత ఎత్తు ఉన్న కొండ నా అరచేతిలో పట్టే ఈ చిట్టి అద్దంలో కనిపించడానికి ఎంత చిన్నగా మారిపోయిందో. అలా చిన్నగా కనిపించటం వల్ల కొండ బలం తగ్గిపోయిందా భీం? లేదు కదా, అది అద్దంలో పట్టడానికి తగ్గింది అంతే. నువ్వు కూడా అంతే. సందర్భానికి అనుగుణంగా మనం కొంచెం తల వంచి తగ్గి ఉంటేనే పని జరుగుతుంది. అందుకని ఒక్కసారి తగ్గి తల వంచి లోపలికి వెళ్ళి చూడు. అరే, నిజమే కదా జాబిలి. నేను అనవసరంగా గర్వపడ్డాను. ఇప్పుడే వెళతాను. భీం తన గర్వం వదిలి మోకాళ్లమీద కూర్చుని తల వంచి గుహలోకి వెళ్లాడు. హాయిగా తేనె తిన్నాడు. చూసారా పిల్లలు, భీంకి విషయం అర్థమైంది. మరి మన వేమన తాతయ్య పద్యం కూడా ఇదే కదా. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెముండుటెల్ల గొదువగాదు, కొండ ఎద్దమందు గొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. అనుభోగాని చోట నది కులమనరాదు, కొంచెముండుటెల్ల గొదువగాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. కాబట్టి పిల్లలు, సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు మనం తగ్గి ఉన్నా మన గౌరవానికి ఏమీ లోటు రాదు. సందర్భాన్ని బట్టి తగ్గి ఉండడమే తెలివి. లైక్ కొట్టి చప్పట్లు కొడదాం, సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ కలుద్దాం. లైక్ కొట్టి చప్పట్లు